దేవుడు ఈరోజు మనతో ఈ వాక్యంతో మనతో మాట్లాడునుగాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనం చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి బలము దయచేయువాడనియు మనము నమ్మవలెను కదా. హల్లెలూయా. ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక, మనల్ని బలపరచునుగాక, మనల్ని సరిచేయునుగాక, దేవునికి ఇష్టలుగా మనల్ని మార్చునుగాక. హల్లెలూయా. 3వ వారము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమిటంటే విశ్వాసము గలవారు ఆయనకు ఇష్టలు. విశ్వాసము లేకపోతే, ఒకరోజు విశ్వాసం ఉండి రెండవ రోజు విశ్వాసము దేవుని యందు విశ్వాసము లేకపోతే ఆయనకి ఇష్టలుగా మనము ఉండం. దేవుడు మాట్లాడుతున్నారు, విశ్వాసము లేకుండా నాకు ఇష్టలుగా ఉండుట మీకు అసాధ్యమని ఆయన మాట్లాడుతున్నారు. అంటే మూడవదిగా ఆయనకి ఇష్టముగా మనం కనిపించాలంటే మనలో చూసేది ఆయన ఏమి చేయాలంటే ఆయన విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు మొదటి వారములో సత్య ప్రవర్తనల ఇష్టలు, రెండవ వారము యథార్థమంతుల ఇష్టము, 3వ వారము విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలు. హల్లెలూయా. ఈ 3 మనము కలిగి ఉండాలి. విశ్వాసం అంటే ఏమిటనంటే కనిపించని దేవుణ్ణి నువ్వు నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నారు, మీరు చూసి నమ్ముట కంటే చూడకుండా నమ్మురు వారు ధన్యులు. ఏమిటి ధన్యత అంటే నీవు విశ్వాసము గల దానివై దేవునికి ఇష్టలుగా మారిపోతావు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు దేవుని మనము నమ్మాలి. మనుషులు నమ్మడము కాదు, లేదా చెట్లు నమ్మడము కాదు, లేదా రకరకముల ఫలం నమ్మడము కాదు, లేదా అమావాస్య పౌర్ణిని నమ్మడము కాదు, సూర్య చంద్రులు నమ్మడము కాదు, 3 ఆచారాలు నమ్మడము కాదు, ఈ లోక ఆశలు నమ్మడము కాదు, ఈ లోక సాంప్రదాయాలు నమ్మడము కాదు. దేని నమ్మాలి అనంటే నజరేయుడైన క్రీస్తునే నువ్వు నమ్మాలి. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. చాలు తల్లి. అంటే నువ్వు విశ్వాసము గలదానివై అంటే నీలో ఏమి ఉండాలి? మొట్టమొదటనంటే ఆయన పట్ల నమ్మకం ఉండాలి. దేవుడు అంటూ ఉన్నారు, నువ్వు నమ్మితే సరిపోదయ్యా, నేను ఇష్టపడాలనంటే. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. ఈరోజు మనం దేవుని నమ్ముతున్నాము, కానీ దేవుని వాక్యం దగ్గర మనం వణకడం లేదు, దేవుని సన్ని దగ్గర మనం వణకడం లేదు, దేవుని ప్రార్థన అంటే మోకరించి 2 చేతులెట్టి మనం వణకడం లేదు, కానీ దయ్యాలు వణుకుతున్నాయి. ఆ గెరాసేను దేశంలో వెళ్ళిపోతుంటే ఆ దెయ్యము మాట్లాడుతుంది, 2000 దెయ్యాలు మాట్లాడుతున్నాయి దేవునితో. ఓ నజరేయుడైన యేసు, నీతో నాకు ఏమి పని? సాష్టాంగ పడిపోతున్నాయి. మరి అలాంటి నమ్మకం నీలో ఉంటే సరిపోతుందా? లేదు. దేవుడు మాట్లాడుతున్నారు, విశ్వాసముతో పాటు నీలో క్రియలు అనేవి ఉండాలి. హల్లెలూయా. అంటే విశ్వాసం అంటే నమ్మడము, క్రియలోనంటే అది ఆ విశ్వాసములో పరిపూర్ణత, సంపూర్ణత కలిగి ఉండడం. హల్లెలూయా. ఈరోజు మనం నమ్ముతున్నాం ఏమిటయ్యానంటే ఈ లోక విషయాలు మనం నమ్ముతాం, కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఈ లోక విషయాలు మొదట కాదు, పైనున్న వాటిని మీరు నమ్మాలి. హల్లెలూయా. పైన ఏమున్నాయంటే ఆయన నీతి, ఆయన రాజ్యము ఉన్నాయి. వాటిని నువ్వు మొదట నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఏమి నమ్ముతున్నాం? ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని నమ్ముతాం. నాకు జ్వరం వచ్చింది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతావు. లేదా నాకు ఉద్యోగం ఇస్తాడని నమ్ముతావు. లేదా నాకు రకరకముల విషయాలు, ఈ లోక సంబంధించిన విషయాల్లో మనం నమ్ముతున్నాం. అది మంచిదే అని ఆయన మాట్లాడుతున్నారు. కానీ దానితో పాటు నువ్వు సంపూర్ణంగా ఉండాలంటే ఏమి ఉండాలి నీ జీవితంలో అంటే క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం ఉంటే సరిపోదు, దానితో పాటు ఇంకొకటి ఉండాలి. ఏమిటంటే క్రియలు ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 20వ వచనంలో మనం జాగ్రత్తగా చూస్తే, వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావు. అంటే నీలో విశ్వాసము ఒకటే ఉంటే ఆయన అంటూ ఉన్నారు వ్యర్థుడా అని మాట్లాడుతున్నారు.
రెండవదిగా అంటూ ఉన్నారు, నీ విశ్వాసము నిష్ఫలమైపోతుందని మాట్లాడుతున్నారు. 26 చదువుతాలి, మనకు అర్థమవుతుంది. 26 ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నీలో విశ్వాసము ఒకటే ఉండి క్రియలు లేకపోతే ఆయన మాట్లాడుతున్నారు, ఆ విశ్వాసము వ్యర్థమైపోతుంది, ఆ విశ్వాసము నిష్ఫలమైపోతుంది, ఆ విశ్వాసము చివరికి మృతమైపోతుంది. అంటే ఆ యొక్క నీలో విశ్వాసంలో ఏమి లేదయ్యానంటే ప్రాణం అనేది లేదు. ఆయన అంటూ ఉన్నారు, శరీరంలో ప్రాణం ఏ విధముగా లేకపోతే నిష్ప్రయోజనం అయిపోతుందో, విశ్వాసముతో పాటు క్రియలు లేకపోతే ఆ విధముగా నీ విశ్వాసము మృతమైపోతుందని మాట్లాడుతున్నారు. లేఖనము సెలవిస్తుంది, ఒక విశ్వాసి బ్రతికి ఉన్నాడు అని దేవుడు దేని ద్వారా చూస్తూ ఉన్నారు ఆయన అంటే అతనిలో ఉన్న విశ్వాసమును బట్టి. హల్లెలూయా. అందుకే లేఖనము సెలవిస్తుంది, ఒక విశ్వాసి విశ్వాసం మూలముగా జీవిస్తాడు, వాడు బ్రతికి ఉంటాడు. అంటే విశ్వాసం అనేది నీ జీవితంలో నిత్యము కనబడేది. హల్లెలూయా. అంటే నువ్వు బ్రతికి ఉన్నావని ఏ విధముగా తెలుస్తుంది మనుషులకు? నీవు బ్రతికి ఉన్నావని నీ భర్తకు ఏ విధముగా తెలుస్తుంది? నీవు బ్రతికి ఉన్నావని నీ ఇరుగు పొరుగు వారికి ఏ విధముగా తెలుస్తుందంటే నీలో ఆక్సిజన్ ఉన్నది కాబట్టి, నీలో ఆ యొక్క ఊపిరి ఉన్నది కాబట్టి. అంటే విశ్వాసం అనేది విశ్వాసికి ఎలాంటిది అనంటే ఊపిరి లాంటిది. హల్లెలూయా. ఈ ఊపిరి అనేది నీలో లేకపోతే, ఈ విశ్వాసముతో కూడిన క్రియలు నీలో లేకపోతే ఆయన అంటూ ఉన్నారు, నువ్వు చనిపోయినట్టే. చనిపోయిన వారిని ఎవరు ఇష్టపడరు. నువ్వెంతగా ప్రేమించే వ్యక్తి అయినా, నువ్వెంతగా ప్రేమించిన నీ భార్య అయినా, నువ్వెంతగా ప్రేమించిన నీ కుమారుడు కుమార్తె అయినా సరే, అతనిలో ప్రాణము లేకపోతే అతనే నిష్ప్రయోజనం. నువ్వు ప్రేమించవు, వాడిని చూసి నువ్వు భయపడతావు. అప్పటి వరకు నువ్వు సంసారం చేసావు, నువ్వు జీవించావు, ఎంతగానో ప్రేమించావు నీ భర్తను. కానీ ప్రాణము పోయిన తర్వాత అతనిని ముట్టుకోవడానికి కానీ, అతనిని తాకడానికి కానీ, అతని దగ్గరికి వెళ్ళడానికి కానీ నీకు భయం వేస్తుంది. అలాగే దేవుడు మాట్లాడుతున్నారు, నీలో విశ్వాసము ఉన్నప్పుడే నువ్వు వ్యర్థుడుగా ఆయన దృష్టికి కనబడవు. నీలో విశ్వాసం ఉన్నప్పుడే నువ్వు ఫలిస్తావు. నీలో విశ్వాసం ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నారు, వాడు జీవించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. జీవించేవాడే దేవునికి ఇష్టం, మృతమైపోయిన వాడు దేవునికి ఇష్టం కాదు. హెబ్రీ పత్రికలు ఆయన అంటూ ఉన్నారు, విశ్వాసం అంటే ఏమిటయ్యానంటే మొట్టమొదటిది దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని వెదకాలి. విశ్వాసి మొట్టమొదటిది ఏమిటనంటే ఆయన ఉన్నాడు అని నువ్వు అనుకోవాలి. రెండవది అంటూ ఉన్నారు, ఆయనను వెదకాలని ఆయన మాట్లాడుతున్నారు. మూడవదిగా అంటూ ఉన్నారు, ఆయన ఫలము దయచేస్తాడని నీవు నమ్మాలి. అంటే విశ్వాసి అంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలంటే, ఒకటి ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి, రెండవదిగా ఆయన నువ్వు వెదకాలి, మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు నీకు ఫలము దయచేస్తాడని నీవు మూడవదిగా నువ్వు నమ్మాలి. హల్లెలూయా. మనం ఏం చేస్తూ ఉన్నాం? మన విశ్వాసము ఏ విధముగా ఉంది? వ్యర్థమైన విశ్వాసముగా ఉన్నదా? నిష్ఫలమైన విశ్వాసముగా ఉన్నదా? మృతమైన విశ్వాసముగా ఉన్నదా? లేఖనము సెలవిస్తుంది, నువ్వు రక్షింపబడినంత మాత్రాన నువ్వు విశ్వాసివి కాదు, ఆయనకి ఇష్టడు నువ్వు కాదు. ఏ లక్షణాలు కలిగి ఉండాలి అంటే, ఆయన నువ్వు నమ్మావో, విశ్వాసం ఉంచావు. కానీ రెండవ లక్షణం ఏమిటనంటే ఆయన నువ్వు వెదకవలసింది. మూడవ లక్షణం ఏమిటనంటే నువ్వు ఫలము దయచేస్తావని అంతము వరకు నీ గుండెల్లో పెట్టుకోవాల్సింది విశ్వాసం. హల్లెలూయా. ఈ మూడు లక్షణాలను ఉంటే ఆయనకి ఇష్టడుగా నీవు ఉంటావు. అందుకే లేఖనము సెలవిస్తుంది, అబ్రహాము ఎవరయ్యానంటే విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. అబ్రహామును దేవుడు అంటూ ఉన్నారు, ఓ అబ్రహాము నువ్వు విశ్వాసులకి తండ్రి. శారాన్ అంటూ ఉన్నారు, నువ్వు అనేక జలములకు నువ్వు తల్లిగా ఉంటావు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టరాలుగా నువ్వు ఉండాలి, దేవునికి నేను ఇష్టడుగా ఉండాలి. ఈ లోక సంబంధించిన విషయాల మీద నువ్వు నమ్మమంటే నమ్ముతావు, మాట్లాడమంటే మాట్లాడుతావు, ఆ ఎదురు చూడమంటే ఎదురు చూస్తావు. నాకు ఫలము దయచేయాలంటే నువ్వు ఫలము దయచేయాలని ఈ లోక సంబంధించిన విషయాలను ఎదురు చూస్తున్నావు. కానీ ఆయన నీతి కోసము, ఆయన రాజ్యము కోసము నువ్వేమి చేయాలో తెలుసా? నువ్వు నమ్మాలి, ఎదురు చూడాలి, నువ్వు ఫలము దయచేస్తావు అని చివరగా నువ్వు నమ్మాలి. హల్లెలూయా.
ఈరోజు మనకున్నదా? అబ్రహాము కోసం దేవుడు మాట్లాడుతున్నారు. మొట్టమొదటి వచనం మా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనము చదవండి తల్లి. 8వ వచనం. అబ్రహాము పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి స్వాస్యముగా పొందనైనున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము దేవుడని నమ్మాడు మొట్టమొదటిగా. అంటే నువ్వు దేవుడను నమ్మాలి. ఈరోజు మనము దేవుడని నమ్ముతున్నాము, ఈ లోక సాంప్రదాయాలు కూడా నమ్ముతున్నాము. దేవుడని నమ్ముతున్నాము, ఆ చీకటి విషయాలను కూడా అదే విధంగా నమ్ముతున్నాము. దేవుడని నమ్ముతున్నాము, ఈ లోక సాంప్రదాయాలను రకరకాల విషయాల మీద కూడా నమ్ముతున్నాము. ఆ విధముగా నమ్మడము కాదు. దేవుడు అంటూ ఉన్నారు, ఏ విధముగా తెలుసా? పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను నమ్మాలి. హల్లెలూయా. అది విశ్వాసము. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటున్నారు, ఓ అబ్రహామా, నేను చూపించే దేశమునకు బయలుదేరు, నీ తల్లిని నీ తండ్రిని నీ ప్రతి దానిని గ్రామమును విడిచిపెట్టమంటే ఇది మనిషి మాట అని అనుకోలేదు. వెంటనే ఇది దేవుడు నాతో మాట్లాడారు కాబట్టి, ఇది దేవుని స్వరము కాబట్టి వెంటనే విడిచిపెట్టి బయలుదేరాడు. హల్లెలూయా. అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవునికి ఇష్టడుగా ఉండడానికి మొట్టమొదటిది ఏమిటనంటే అతను దేవుని మాటను నమ్మెను. హల్లెలూయా. అందుకే లేఖనము సెలవిస్తుంది, అబ్రహాము దేవుని నమ్మను, అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుని వాక్కును నమ్మాలి. ఈరోజు విశ్వాసంలో సంఘాలలో ఏ విధంగా ఉందయ్యానంటే దేవుని మాటను నమ్ముతున్నారు, అవిశ్వాసమైన మాటలు నమ్ముతున్నారు. దేవుని వాక్యము నమ్ముతున్నారు, రకరకాల లోక మాటలు నమ్ముతున్నారు. ఆ విధముగా ఉంటే నిష్ఫలం, ఆ విధముగా ఉంటే మృతుడవే, ఆ విధముగా ఉంటే దేవుని దృష్టిలో వ్యర్థుడే. కానీ అబ్రహాము ఎవరిని నమ్మాడు తెలుసా? మొదట దేవుణ్ణి నమ్మాడు, అంతము వరకు అదే దేవుని నమ్ముకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మార్గములో ఏ రాజును నమ్మలేదు, మార్గంలో తన శక్తిని నమ్ముకోలేదు, మార్గ మధ్యలో తన బలాన్ని నమ్ముకోలేదు, మార్గ మధ్యలో ఎవరిని కూడా నమ్ముకోలేదు. కానీ అంతము వరకు కూడా దేవాతి దేవుని నమ్ముకొని వచ్చాడు. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏమిటి విశ్వాసము గల క్రియలయన్నీ అంటే, నువ్వు విశ్వాసం అనంటే మొట్టమొదటి దేవుని నమ్మావు, నమ్మిన తర్వాత నీలో ఉండవలసింది ఏమిటనంటే క్రియలు ఉండాలి. క్రియలయ్యా ఏం చేయనంటే, నువ్వు ఏ దేవుణ్ణి అయితేనేమో ఆ దేవుని కోసము నువ్వు మాట్లాడగలిగి ఉండాలి. హల్లెలూయా. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి వీలులేదు, లోక విషయాలు మాట్లాడడానికి వీలులేదు, లేదా రకరకములైన పోకిరి మాటలు మాట్లాడడానికి వీలులేదు. ఆయన కోసమే మాట్లాడడమే దేవుడు మొట్టమొదటి నీలో చూసిన విశ్వాసము గల క్రియ. హల్లెలూయా. హేబేలు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు, అతను మృతి పొంది కూడా విశ్వాసమును బట్టి మాట్లాడారు. హల్లెలూయా. ఒక్కసారి చదవండి తల్లి. 11వ అధ్యాయము 4వ వచనము చివర ఉన్నది చూడండి. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీవు విశ్వాసం గల క్రియలు నీలో దేవుడు చూసేది ఏమంటే నీ నోటి మాట నాయన చూస్తాడు. ఇక్కడ దేవాలయంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధుడు, నీవే కృపామయుడు, నువ్వు దయామయుడు, నీ యందు విశ్వసించుతున్నానని చెప్పి బయటికి వెళ్ళిపోయి రకరకాల మాటలు మాట్లాడడానికి వీల్లేదు. హేబేలు కోసం దేవుడు మాట్లాడుతున్నారు. హేబేలు మంచి సాక్ష్యము పొందాడట, దాని తర్వాత క్రియలు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ విధముగా తెలుసా? దేవుని కోసము మాట్లాడడమే. అతను మృతి పొంది కూడా ఆయన రక్తము దేవునికి మొరపెడుతుంది. హల్లెలూయా. దేవుని కోసం మాట్లాడాలి. నువ్వు ఈరోజు దేనికోసం మాట్లాడుతున్నాం? మనం ఏదో రకరకాల పండుగల కోసమా, లేదా రకరకాల సాంప్రదాయాల కోసమా, రకరకాల అవిశ్వాసమైన మాటలు మనం మాట్లాడుతున్నామా?
అబ్రహాము దేనికోసము మాట్లాడాడు తెలుసా? దేవుని కోసమే మాట్లాడాడు. హల్లెలూయా. ఏ రాజు కనపంచిన మార్గంలో ఏ యొక్క శారతో మాట్లాడినా, దేవునితో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా దేవునికి మంచి సాక్షిగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము కోసం దేవుడు అంటూ ఉన్నారు, అబ్రహాము నీవు నాకు స్నేహితుడువు, నీవు నాకు స్నేహితుడు అబ్రహాము. ఒకసారి చూడండి తల్లి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము చివర చదవండి తల్లి. చివరైన మాట, అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీ విశ్వాసమును బట్టి, నీ నోటి మాటను బట్టి దేవుడు నిన్ను ఇష్టపడాలి. అబ్రహాము దేవుని నమ్మడమే కాదు, అతనిలో క్రియలు ఉన్నాయి. ఏ క్రియలంటే మొట్టమొదట దేవునితో మాట్లాడే క్రియలు. హల్లెలూయా. అంతేకాదు ఆ వాక్కు ఆ ప్రజలకు అబ్రహాము చూపించాడు. అబ్రహాము దగ్గర 318 మంది ఉన్నారు. వారికి ఏమి పరిచయం చేశాడు తెలుసా? ప్రార్థన చేయడము, మోకరించడము, దేవుని మాటలు పరిచయం చేశాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తన ఇంటి అందరికీ కూడా ఏమి బోధిస్తూ ఉన్నాడంటే విశ్వాసము గల కర్తేగు దేవుని కోసం ఆయన బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాం? నీ నోటిలోంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి? యథార్థంగా మాట్లాడేవారు దేవునికి ఇష్టలో, సత్య ప్రవర్తనలు దేవునికి ఇష్టలో, విశ్వాసము గల మాటలు కలిగిన వారు దేవునికి ఇష్టలో. ఈరోజు విశ్వాసం అనే మాటలు నీ జీవితంలో ఉన్నాయా? సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఈరోజు మనం మాటలు మార్చేసుకుంటూ ఉన్నామేమో. దేవునికి ఇష్టలుగా మనం ఉండలేం. క్రియలు కలిగిన విశ్వాసం ఉండాలి. ఒకటి, నువ్వు నమ్మావు విశ్వాసము. రెండవది క్రియలు కలిగిన విశ్వాసం ఏమంటే దేవునితో నువ్వు మాట్లాడే విశ్వాసము. హల్లెలూయా. నువ్వు ఆయనకు ప్రార్థన చేయాలి. నీ ప్రజలతో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ రక్త సంబంధులతో, నీ సంగమతో ఎవరితో మాట్లాడినా ఆ మాటల్లో ఏమి కనిపించాలో తెలుసా? దేవుని మాటలై ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచే మాటలై ఉండాలి. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు, హానోకుని జ్ఞాపకం చేస్తున్నారు. హానోకు దేవునితో నడిచాడు. క్రియా దేవునితో మాట్లాడాడు హానోకు. తర్వాత దేవునితో నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలయ్యా? మధ్యలో గ్యాప్ ఇవ్వలేదు ఆయన. 300 సంవత్సరములు కూడా విశ్వాసముతో హానోకు దేవునితో కొనుపోబడాను. హల్లెలూయా. ఈరోజు మనం ఒకరోజు విశ్వాసం, 2 రోజుల విశ్వాసం, ఒక వారం రోజుల విశ్వాసం, తర్వాత అవిశ్వాసమైన నడతలు మనలోనికి వచ్చేస్తూ ఉన్నాయి. క్రియలు కలిగిన విశ్వాసం అంటే ఏమిటంటే మొదట నీ నోటి మాట ద్వారా నువ్వు క్రియలు చూపించాలి. రెండవదిగా నీ ప్రవర్తన ద్వారా, నీ నడత ద్వారా, నీ చేష్టల ద్వారా, నీ సాక్ష్య జీవితము ద్వారా నువ్వు ఆయనకు విశ్వాసము కలిగిన క్రియలు నువ్వు చూపించాలి. హల్లెలూయా. అబ్రహామును అందుకే అంటూ ఉన్నారు, అబ్రహామును విశ్వాసము గల నువ్వు తండ్రి. విశ్వాసమునకు తండ్రి. ఎందుకు తెలుసా? దేవునితో మాట్లాడే అనుభవము. రెండవదిగా దేవుడు ఏది మాట్లాడుతున్నాడో దాని ప్రకారముగా నడిచే అనుభవం. హల్లెలూయా. అబ్రహాము అని అంటున్నారు, అబ్రహాము ఐగుప్తులో ఉండు, అబ్రహాము హారానులోనికి వెళ్ళిపో, అబ్రహాము బేతేలుకి వెళ్ళు, అబ్రహాము నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. ఎక్కడ కూడా ఎదురు తిరగలేదు అబ్రహాము. నేను ఎందుకు వెళ్ళాలని నేను అడగలేదు అబ్రహాము. హల్లెలూయా. నడుస్తూ 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 వెళ్ళిపోయాడు. ఈరోజు క్రియలు కలిగిన విశ్వాసం నీ నా జీవితంలో ఉందా? ఆయన అంటూ ఉన్నారు, విశ్వాసము కలిగిన వారు ఆయనకి ఇష్టలని ఆయన మాట్లాడుతున్నారు. హల్లెలూయా. 19వ వచనము చదవండి తల్లి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనము చదవండి తల్లి. 19వ వచనం. ఇస్సాకు బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించును. ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును. ఎవరితో చెప్పబడెను? ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు. మృతులను సహితం అండర్లైన్ చేసుకోండి. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై తన ఏకైక కుమారుని అర్పించను. చాలు తల్లి. క్రియలంటే ఏమిటేనంటే దేవునితో నడిచే అనుభవం. దేవునితో నడిచినప్పుడు ఆయన నీతో ఏది మాట్లాడుతున్నాడో అది దేవునికి నువ్వు సమర్పించాలి. హల్లెలూయా.
దేవుడు అంటూ ఉన్నారు. ఆ యొక్క పర్వతము దగ్గరికి వెళ్ళినప్పుడు అంటూ ఉన్నారు, అబ్రహాము లేక లేక నీ కుమారుని నాకు బలిగా అర్పించు. అదేట్నైనా నువ్వు ఇచ్చావు కదా, 100 సంవత్సరంలో నాకు ఇచ్చావు కదా, నీ వాగ్దానం నాకు ఇచ్చావు కదా అని దేవునికి ఎదురు తిరగలేదు. కానీ వెంటనే పర్వతము దగ్గరికి తీసుకువెళ్ళి ఆ యొక్క ఇస్సాకును సమర్పించాడు. హల్లెలూయా. అతను కలిగిన విశ్వాసం ఏమిటంటే క్రియలతో కూడిన విశ్వాసము. ఇస్సాకును ఎందుకు బలిగా ఇచ్చాడయ్యానంటే లేఖనము సెలవిస్తుంది, మృతులను సహితము లేపే శక్తి గల దేవుడని విశ్వాసము కలిగి నమ్మాడు. దేవుని చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే అబ్రహాము ఎటువంటి క్రియలు ఉన్నాయి తెలుసా? విశ్వాసముతో కూడిన క్రియలు ఉన్నాయి. ఇస్సాకును నేను బలిగా ఇచ్చేస్తూ ఉన్నాను. బలి ఇచ్చిన తర్వాత ఆ కట్టెలతో సహా ఇస్సాకు బూడిదైపోతాడు. ఆ బూడిదలోంచి కూడా నా కుమారుని బ్రతికిస్తాడని విశ్వాసము కలిగి ఉన్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే బూడిదైపోయినా సరే ఆ బూడిదలోంచి కూడా ఎవరిని బ్రతికిస్తాడో తెలుసా? మరలా ఇస్సాకును నాకు ఇస్తాడని విశ్వాసం. సమర్పణలోనికి వచ్చిన విశ్వాసం, క్రియలలోనికి వచ్చిన విశ్వాసం. ఇటువంటి విశ్వాసము నీకు నాకు ఉన్నదా తల్లే? సమర్పించుకోగలుగుతున్నావా? నీ ఎవరు నీ కుమార్తెనో నీ కుమారునో ఏమి ఇవ్వవసరం లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, సజీవ యాగముగా మీ శరీరములను మీ ప్రాణములు దేవునికి సమర్పించుకోండి. విశ్వాసకు కర్త అయిన ఆ నీతిమంతుడికి అర్పించుకోండి అనంటే అర్పించుకోవడం లేదు. తిండికి అర్పించుకునేవారు, బంగారానికి అర్పించుకునేవారు, లోకమునకు అర్పించుకునేవారు, ఈ శరీరాశ నేత్రాశ జీవపడమ్మానికి అర్పించుకునేవారు. అలా అర్పించుకుంటే దేవునికి ఇష్టలుగా ఉన్నాం. ఈరోజు ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నాం? మొట్టమొదటి అబ్రహాము కలిగి ఉన్నది ఏమిటో తెలుసా? దేవుణ్ణి నమ్మాడు. దేవుని నమ్మడంతో పాటు అతను క్రియలు కలిగిన విశ్వాసం ఉన్నది. ఏమిటంటే దేవునితో మాట్లాడడము క్రియ, రెండవదిగా దేవునితో నడచడము క్రియ, మూడవదిగా దేవుడు ఏదైతే ఇమ్మన్నాడో సమస్తమును దేవునికి అర్పించాడు. హల్లెలూయా. ఈరోజు అర్పించుకుంటున్నావా? నీ నోటిని అర్పించేవా? నీ క్రియలను, నీ చేతులను, నీ నడతలను అర్పించేవా? నీ హృదయాన్ని దేవునికి అర్పించేవా? నువ్వు అర్పిస్తే అబ్రహాము వలె నేను దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఇంకా నువ్వు దేవునికి అర్పించకపోతే విశ్వాసనని పేరు చెప్పుకొని అమృతమైన విశ్వాసములో, ఆ వ్యర్థమైన విశ్వాసములో, ఆ నిష్ఫలమైన విశ్వాసములో ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఎందుకు అబ్రహాము దేవునికి ఇష్టలుగా ఉన్నాడంటే మొదట దేవుని ఉన్నాడని నమ్మాడు, దేవునితో మాట్లాడాడు, దేవుడు మాట్లాడిన ప్రకారంగా అర్పించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మవలసిన విశ్వాసం ఏమిటనంటే నేను చనిపోయినా దేవుడు నన్ను మహిమారూపముగా లేపుతాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఈ దేహము మట్టిలో పెట్టినా, ఈ దేహము బూడిదైపోయినా, ఈ దేహము కుళ్ళిపోయినా, ఈ దేహము మట్టిలో కలిసిపోయినా మరలా నేను రెండవ రాకడలో ఈ దేహము మహిమ దేహముగా మారుతుందని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఎంతవరకు మనం నమ్ముతున్నాం? నువ్వు నిజముగా మహిమ దేహముగా నమ్మితే నీ దేహాన్ని దేవునికి సమర్పించుకుంటావు. నీ దేహములో అన్యాయం అక్రమం ఉండదు, నీ నోటిలో అన్యాయం అక్రమం ఉండదు, నీ నోటిలో దేవుడికి ఏమైనా ఉండవు. నీ దేహంలో నీ నోటిలో ఏమి ఉంటాయి తెలుసా? సత్య ప్రవర్తన అనేది ఉంటుంది. నీ నోటిలో యథార్థమైన మాటలు అనేవి ఉంటాయి. ఈరోజు ఉండలేకపోవడానికి గల కారణం ఏమిటంటే నీలో సరైన విశ్వాసము లేదు, నీలో సరి విశ్వాసము తగ్గట్టు క్రియలు లేవు. నిష్ఫలమైన క్రియలు, వ్యర్థమైన క్రియలు, మృతమైన క్రియలు. దేవుడు మాట్లాడుతున్న ఈరోజు సంఘముతో ఏ విధముగా దేవుని నమ్మగలుగుతున్నావు? అబ్రహాము దేవుని నమ్మాడు, విడిచిపెట్టుకున్నాడు. సమస్తము విడిచిపెట్టుకోవడంతో దేవునికి సమర్పణలోనికి వచ్చాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? విశ్వాసం అనే పేరు చెప్పుకుంటూ అన్యాయం అక్రమములు మనం చేస్తూ ఉన్నాం. నీ దేహంలో ఉండకూడని పాపం అంటూ ఉంటుంది, నీ హృదయంలో ఉండకూడని పాప తలంపులు అంటూ ఉన్నాయి. అలా పెట్టుకొని విశ్వాసంగా నటిస్తూ ఉంటే, అలా పెట్టుకొని అవ్యర్థమైన వాటిని పెట్టుకొని నేను విశ్వాసము సంఘములో స్థాపింపబడ్డాను, నేను రక్షణ పొందానని విశ్వాసంగా అనుకుంటాను అంటూ ఉన్నారు. అలాంటి వారితో అంటూ ఉన్నారు వ్యర్థము, నిష్ఫలము. నిష్ఫలమైన మొక్కను కానీ నిష్ఫలమైన మనిషిని కానీ దేవుడు ఉండనివ్వడు తల్లి.
ఎందుకు నిష్ఫలమైపోతుంది? ఈ భూమి నిష్ఫలమైపోతుంది, నీ కోపం నిష్ఫలమైపోతున్నాయి, నువ్వు ఫలాలు లేని జీవితాలు జీవిస్తున్నావు, ఆఖరికి మృతమైపోతావు అని ఆయన మాట్లాడుతున్నారు. అబ్రహాము దేవుని నమ్మాడు, విడిచిపెట్టుకున్నాడు, వాక్యానుసారముగా నడిచాడు, సమర్పించుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు విశ్వాసులకు తండ్రివి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన అంటూ ఉన్నారు, విశ్వాసం అని అంటే నువ్వు దేవుని నమ్మాలి. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు ఏమిటంటే, విశ్వాసము కలవాడు దేవుని వెతుకుతాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేనిని వెతుకుతున్నాం? ఈ లోకములో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో సంతోషాన్ని కలిగించే, నా శరీరాన్ని ఆనందపెట్టే, నా శరీరాన్ని సుఖాన్ని పెట్టే అని వెతుకుతున్నాం. నీవు వెతకవలసింది ఆయన అంటున్నారు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకాలి. హల్లెలూయా. ఏ విధముగా వెతకాలి? కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 10వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నేను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేనిని వెతకాలి? ఆయనను మాటను వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యమును వెతకాలి. ఏ విధముగా వెతకాలి తెలుసా? పూర్ణ హృదయముతో వెతకాలి. హల్లెలూయా. నువ్వు పూర్ణ హృదయముతో నువ్వు వెతకాలి తల్లి. వెతికేటప్పుడు ఏ విధముగా ఉండాలి అని అంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనము చదవండి తల్లి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నీ పూర్ణ హృదయంతో వెతకాలి, చాలా జాగ్రత్తగా నీవు వెతకాలి. వెతికేటప్పుడు జాగ్రత్తగా వెతకాలి. నీ శరీరమును, నీ ప్రాణమును, నీ ఆత్మను జాగ్రత్త పెట్టుకుని నువ్వు వెతకాలి. నీ ఇష్టానుసారంగా వెతకడానికి వీలు లేదు. అబ్రహాము ఏ విధముగా వెతికాడు తెలుసా? తన ప్రాణమును, తన దేహమును, తన ఆత్మను దేవునికి సమర్పించి వెతకడము ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా వెతుకుతున్నాం? ఈరోజు విశ్వాసం ఉంచాము, క్రియలు ఉన్నాయి. రెండవదిగా అంటూ ఉన్నారు, నీలో దేవుని వెతికే నమ్మకం ఉండాలి. హల్లెలూయా. దేవుని వెతికే విశ్వాసం ఉండాలి. 1-2 రోజులు కాదు, నీకు కష్టం వచ్చినప్పుడు కాదు, నీకు కన్నీరు వచ్చినప్పుడు కాదు, నీ భర్త నిన్ను తిట్టినప్పుడు కాదు, నీ ఇరుగు పొరుగు నీ మీద గొడవకు వచ్చినప్పుడు కాదు, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు కాదు. దేవుని వెతకడము నిరంతరము వెతకాలి. హల్లెలూయా. పూర్ణ హృదయముతో చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆకాను వెతుక్కుంటూ ఎరుకో పట్టణం వరకు వచ్చాడు, కానీ అతని జీవితంలో విశ్వాసం ఉంది, కానీ అతని జీవితంలో జాగ్రత్త లేదు. అజాగ్రత్తగా చూశాడు, పట్టుబడిపోయాడు. వెళ్ళవలసిన కానానుకు వెళ్ళలేకపోయాడు. ఈరోజు ఏ విధముగా వెతుకుతున్నాం? యెహోషువ మాట్లాడినప్పుడు ఆ యొక్క ఆకాను మాట్లాడుతున్నాడు ఏమిటో తెలుసా? నిన్ను చూసి ఆశించి తీసుకున్నాను. ఈరోజు నువ్వు చూడవలసింది దేవుని వాక్యము, లోకమును కాదు. అవిశ్వాసమైన మాటలు కాదు, అవిశ్వాసమైన ఈ లోకములో ఉన్న వాటిని కాదు నువ్వు వెతకవలసింది ఆయన వాక్యాన్ని నువ్వు వెతకాలి. హల్లెలూయా. ఈరోజు యెహోషువ ఆకానుతో మాట్లాడినాడు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా వెతుకుతున్నాం? జాగ్రత్త కలిగి నువ్వు వెతకాలి. గెహాజీ దేవుని ఆత్మను వెతకాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏలియా దగ్గర ఎలీషా ఏమి వెతికాడో తెలుసా? ఆత్మను వెతికాడు. హల్లెలూయా. కానీ తర్వాత ఏమి వెతకాలి గెహాజీ అని అంటే, దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఆత్మను వెతకాలి. అజాగ్రత్త కలిగి ఉన్నాడు. చూపులో అజాగ్రత్త, తలంపులో అజాగ్రత్త, ఊహలో అజాగ్రత్త, గుండెల్లో అజాగ్రత్త పెట్టుకుని వెతికాడు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. సిరియా సైన్యాధిపతి తెచ్చిన ఆ బంగారమును, సీనారు వస్త్రమును వెతకడం ప్రారంభించాడు. ఈరోజు దేనిని వెతుకుతున్నాం? అబ్రహాము ఏ విధముగా వెతికాడు? దేనిని వెతికాడు అయ్యానంటే 11వ అధ్యాయము 10వ వచనము చదవండి తల్లి.
హెబ్రీ పత్రిక 11 అయాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండని చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేనిని వెతుకుతూ ఉన్నాడు తెలుసా? పునాదులు గల పట్టణం కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలోనే నివసిస్తూ ఉన్నాడు, ఈ లోకంలోనే తింటూ ఉన్నాడు, ఈ లోకంలోనే జీవిస్తూ ఉన్నాడు, ఈ లోకంలో సంసారం చేస్తూ ఉన్నాడు. కానీ దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తెలుసా? పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎదురు చూడాలి. ఎంతవరకు ఎదురు చూశాడయ్యానంటే 13వ వచనం, వీరందరూ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము ద్వారా మృతి పొందారు. హల్లెలూయా. అంటే వారు విశ్వాసము ద్వారా తన యాత్రను ప్రారంభించారు. చివరగా వారు చనిపోయేటప్పుడు కూడా వారిలో ఉన్నది ఏమిటంటే విశ్వాసం. అంటే దేని మీద విశ్వాసం అంటే పునాదులు గల పట్టణము మీద విశ్వాసం. హల్లెలూయా. ఆ యెరూషలేము మీద విశ్వాసం, ఆ కొత్త ఆకాశం, ఆ కొత్త భూమి మీద విశ్వాసం. ఈరోజు మనం దేని మీద విశ్వాసం ఉంచుతున్నాం? మనుషుల మాటల యందా, దేవుని వాక్యం అందా? దేని యందు విశ్వాసం ఉంచుతున్నాం? అబ్రహాం కోసం దేవుడు మాట్లాడుతున్నారు. అబ్రహాము మొదట దేవుని నమ్మాడు, రెండవదిగా దేవునిని వెతకడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవునిని వెతుకుతున్నాడు. ఏ విధముగా తెలుసా? వారంటున్నారు వారు యాత్రికులే, వారు గుడారములో నివసిస్తూ దేవుని వెతికినట్లు లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే గుడారం అంటే ఏమిటనంటే నీ శరీరం, నా శరీరం. ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇక్కడ జీవిస్తూ ఉన్నాము, కానీ నీ ఆశ అంతా, నీ తలంపు అంతా, నీ కోరిక అంతా, నువ్వు ఎదురు చూసేదంతా, నీ విశ్వాసం ఉంచేదంతా దేని మీద తెలుసా? పునాదులు గల పట్టణం వైపు. హల్లెలూయా. అక్కడ ఒక నీకు స్థలం ఉంది. దేవుడు మాట్లాడుతున్నారు, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను. ఆ స్థలము కోసమును విశ్వాసం ఉంచాలి, ఆ పట్టణము కోసము విశ్వాసం ఉంచాలి, ఆయన రాజ్యము కోసము, ఆయన నీతిగల రాజ్యము కోసం విశ్వాసం ఉంచాలి. అబ్రహాము రెండవదిగా చేసింది అదే. ఈరోజు మన విశ్వాసం అని చెప్పుకుంటూ దేని యందు విశ్వాసం ఉంచుతున్నాము తల్లి? దేవుని మాట యందు, దేవుని క్రియల యందు, దేవుని యొక్క రాజ్యం అందు, దేవుని యొక్క నీతి యందు మన విశ్వాసం ఉంచుతున్నామా? మూడవదిగా ఆయన అంటూ ఉన్నారు, విశ్వాసమునకు కలిగి ఉండే మూడో లక్షణం ఏమిటంటే తన యొద్దకు వచ్చేవాడు దేవుని ఉన్నాడని నమ్మాలి, రెండవగా దేవుని వెదకాలి, మూడవదిగా దేవుడు నాకు ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఈరోజు ఏ ఫలాల కోసం మనం వెతుకుతున్నాం? నీలో మూడవదిగా ఉండవలసింది ఏమిటనంటే నీకు దేవుడు ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. ఈరోజు మనం నమ్ముతూ ఉన్నాం, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడని, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడని, దేవుడు నాకు కీర్తి ప్రతిష్టలు ఇస్తాడని, ఆస్తి పాస్తులు ఇస్తాడని నమ్ముతున్నాం. మంచిదే, కాదనడం లేదు. దేవుడు అంటున్నాడు, దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి. మరి నువ్వు నమ్మవలసింది ఏమిటి తెలుసా? దేవుడు నీకు ఫలము దయచేస్తాడు. ఏమిటి ఫలం అయ్యానంటే హెబ్రీ పత్రిక ఒకసారి చూద్దాం, 4వ అధ్యాయం 6వ వచనం చదవండి తల్లి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురని మాట నిత్యము గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేరు గనుక చాలు తల్లి. అంటే మొట్టమొదట నీవు నమ్మవలసింది ఏమిటనంటే నీవు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తావని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. అంటే ఏమిటి ఈ ఫలము అంటే మొట్టమొదటి నువ్వు దేవుని నమ్మవు, రెండవదిగా నువ్వు వెతకడం ప్రారంభించావు, మూడవదిగా ఫలము దయచేస్తాను నువ్వు నమ్ముతున్నావు. దేవుడు ఏమిటి ఆ ఫలం అయ్యానంటే దేవుడు నిన్ను మొదట విశ్రాంతిలోనికి ఆయన నిన్ను ప్రవేశపెడతాడు.
ఎప్పుడు తెలుసా? దేవుని సువార్త నువ్వు నమ్మినప్పుడు, దేవుని మాట నువ్వు నమ్మినప్పుడు. ఆయన అంటూ ఉన్నారు, కొందరుకి నిశ్చయముగా ఒక వాగ్దానం ఉన్నది. ఏమిటనంటే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. హల్లెలూయా. అంటే దేవుని నువ్వు నమ్మితే ఆయన ఫలమునిస్తాడు. ఏమిటి ఫలం అయ్యానంటే, ఏమిటి ధన్యత అయ్యానంటే, నీవు చనిపోయిన తర్వాత విశ్రాంతిలోనికి వెళతావు. ఎప్పుడు తెలుసా? ఆయన సువార్తను అంతము వరకు విశ్వసిస్తే. అబ్రహాము ఆయన మాటను అంతము వరకు విశ్వసించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్రాంతిలోనికి ఆయన అబ్రహామును ప్రవేశపెట్టాడు తల్లి. కానీ లేఖనము సెలవిస్తుంది, కొందరు అంతము వరకు విశ్వాసమును కనపరచలేదు, దేవుని మాటను నమ్మలేదు. నమ్మలేని కారణముగా వారికి ఫలము లేదు. ఏమిటి ఫలమునంటే విశ్రాంతిలోనికి ప్రవేశించే అనుభవము వారికి లేదు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన విశ్వాసము, నీకు విశ్వాసము గలదానివే అయితే, ఆయన అంటూ ఉన్నారు, విశ్వాసము గలవాడువే అయితే, అంతము వరకు నీలో విశ్వాసం ఉంటే ఆయన మొట్టమొదట నీకు దయచేసేది ఏమిటంటే, నీవు మరణించిన తర్వాత, మృతి పొందిన తర్వాత ఆయన విశ్రాంతిలోనికి నిన్ను ప్రవేశపెడతాడు. హల్లెలూయా. రెండవదిగా యోహాను సువార్త 3:18 చదవండి తల్లి. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. అంటే రెండవదిగా నీకు కలిగే ఫలం ఏమిటనంటే, నీకు నాకు తీర్పు అనేది ఉండదు. తీర్పు అనేది ఉండదు తల్లి. ఎందుకు తెలుసా? నీవు ఆయనకు ఇష్టమైన బిడ్డగా, ఇష్టమైన సంఘముగా, ఇష్టమైన కుటుంబంగా నువ్వు కనబడుతున్నావు. ఎందుకనంటే విశ్వాసము నీలో ఉంది కాబట్టి. హల్లెలూయా. నీ విశ్వాసములో జీవిస్తూ ఉన్నావు కాబట్టి. ఆయన అంటూ ఉన్నారు, అలాంటి వారికి రెండవదిగా అంటూ తీర్పు అనేది ఉండదు. మరి ఎవరికి తీర్పు అయ్యానంటే, రక్షింపబడి కూడా అంతము వరకు దేవుని మాట యందు విశ్వాసం ఉంచడే, అలాంటి వాడికి తీర్పు ఉంటుంది. అబ్రహాముకు తీర్పు లేదు. అబ్రహాము ఎక్కడ ఉన్నాడు తెలుసా? పరదేశంలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్రాంతిలోనికి ప్రవేశించాడు. రెండవదిగా అబ్రహాముకు తీర్పు లేదు. ఎవరికి తీర్పు తెలుసా? ధనవంతుడికి తీర్పు. అక్కడ ఆ లాజరు ధనవంతుడు ఉన్నారే, ఆ లాజరుకు తీర్పు లేదు. లాజరు విశ్రాంతిలోనికి ప్రవేశించాడు. గల కారణం ఏమిటనంటే, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా తండ్రి యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు దేని యందు విశ్వాసం ఉంచుతున్నా? లాజరు కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు. హల్లెలూయా. లాజరు విశ్రాంతిలోనికి ప్రవేశించాడు. లాజరు అబ్రహాము రొమ్మున తీర్పు లేకుండా అబ్రహాము రొమ్మున పరదేశంలో ఉన్నాడు తల్లి. ఈరోజు నీకు తీర్పు ఉన్నది, ప్రవేశం ఉన్నది, విశ్రాంతిలోనికి ప్రవేశం ఉన్నది. ఆ రెండు నువ్వు పొందుకోవాలంటే దేవుడు అంటూ ఉన్నాడు, నాకు ఇష్టలుగా మీరు ఉండాలి. ఇష్టలుగా ఉండాలయ్యానంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చూసి ముగించుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 5:12 చదవండి తల్లి. 5:12 కుమారుని అంగీకరించువాడు, దేవుని కుమారుని అంగీకరించువారు నిత్య జీవము గలవారు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మూడవదిగా అంటూ ఉన్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచితే అంతము వరకు నీకు నిత్య జీవం. విశ్వాసము కోసమైన ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు అంతము వరకు విశ్వాసం ఉంటే నువ్వు ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశిస్తావు. రెండవదిగా అంతము వరకు ఆయనందు విశ్వాసం ఉంచితే నీకు తీర్పు ఉండదు. అంతవరకు విశ్వాసం ఉంచితే దేవుని కుమారుడిని నమ్మితే ఆయన అంటున్నారు, వారికి నిత్య జీవము. హల్లెలూయా. మన పితరులందరూ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరూ ఎక్కడ ఉన్నారనంటే నిత్య జీవములో ఉన్నారు. హల్లెలూయా. ఇటువంటి ధన్యత కలిగి ఉండాలంటే ఆయన ఒకటి నీలో నాలో చూస్తున్నారు, విశ్వాసము గలవారు ఆయనకు ఇష్టలు.
విశ్వాసం అంటే ఏమిటంటే ఆయనను నమ్మాలి, రెండవదిగా ఆయనను వెతకాలి, మూడవదిగా నాకు ఫలము దయచేస్తూ ఉన్నాడని నువ్వు ఆయన కోసము ఎదురు చూస్తూ ఉండాలి. నువ్వు ఐగుప్తును విడిచావు, రక్షింపబడ్డావు. కానాను ప్రయాణకు వెళ్ళిపోతున్నావు, మధ్యలో అటు ఇటు తిరగడానికి వీలలేదు. మధ్యలో వస్తువుల మీద కానీ, మధ్యలో తిండి మీద కానీ, లేదా రకరకాల శరీర ఆశల మీద కానీ నువ్వు నమ్మకం ఉంచడానికి వీలలేదు తల్లి. ఆకాను బయలుదేరాడు, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, యాజకుని మాట యందు విశ్వాసం ఉంచకుండా షీనారు వస్త్రం మీద విశ్వాసం ఉంచాడు. దేవునికి ఇష్టడుగా లేడు. గెహాజీ ఆ యొక్క యాజకుడి మాట యందు, దేవుని మాట యందు, ఆత్మ యందు విశ్వాసం ఉంచాలి. కానీ ఆ యొక్క బంగారం మీద, ఆ యొక్క సిరియా దేశపు ఆ వెండి మీద తన దృష్టిని విశ్వాసం ఉంచాడు. విశ్వాసము వ్యర్థమైపోయింది, విశ్వాసము నిష్ఫలమైపోయింది, విశ్వాసము మృతమైపోయింది. మృతమైపోయింది కాబట్టి ఇప్పుడు యెహోషువతో అంటున్నారు, వీరిని ఆకారు లోయలో తగలబెట్టండి. గెహాజీ కోసము ఆ యొక్క ఎలీషా మాట్లాడుతున్నారు, ఇదిగో సిరియా సైన్య అధిపతికి ఏదైతే కుష్టి ఉందో అదే కుష్టి నీకు వస్తుంది. యూదా ధనము మీద నమ్మిక ఉంచాడు, యూదా మరణించినట్లు లేఖనము సెలవిస్తుంది. ఎటువంటి విశ్వాసం మనం ఉంచుతున్నాం? అబ్రహాము కోసము దేవుడు మాట్లాడుతున్నాడు, అతను అంతము వరకు విశ్వాసము కలిగి ఉన్నారు. హల్లెలూయా. విశ్వాసం అనేది ఏ విధముగా ఉండాలి అనంటే, విశ్వాసం అనేది పరిపూర్ణమైన విశ్వాసంలోనికి రావాలి తల్లి. చివరగా మనం ఇది చదువుకొని ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనము చదవండి తల్లి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను చూసినప్పుడు నీ క్రియలలో ఏమి ఉండాలి అనంటే కార్యసిద్ధి కలిగే చేయాలి. హల్లెలూయా. నీ విశ్వాసములో క్రియలు ఉండాలి. ఆ క్రియలు, ఆ విశ్వాసము పరిపూర్ణమైపోవాలి. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పరిపూర్ణతలోనికి రావాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, విశ్వాసంలోనికి పరిపూర్ణమైన వారు దేవునికి ఇష్టలా. మొట్టమొదటి ఎవరయ్యానంటే హేబేలు, దాని తర్వాత హానోకు, దాని తర్వాత అబ్రహాము, నోవహు, వీరందరూ కూడా దేవుని దృష్టిలో ఏ విధముగా ఉన్నారంటే విశ్వాసంలో పరిపూర్ణముగా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటావు. దేవునికి ఇష్టలుగా ఉంటాయని అంటూ ఉన్నారు, నా నీతి, నా రాజ్యము వారి కోసము, పునాదిరి గల పట్టణము వారి కోసం అని ఆయన మాట్లాడుతున్నారు. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాము తల్లి. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, హెబ్రీ పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలు. విశ్వాసము లేకపోతే ఆయనకు ఇష్టలుగా ఉండడము అసాధ్యమని మాట్లాడుతున్నారు తల్లి. నీ విశ్వాసము పరిపూర్ణమైందా? నీ విశ్వాసము ఆగిపోయిందా? లేదా నీ విశ్వాసము మృతమైపోయిందా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు తల్లి. ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నావు? క్రియలతో కూడిన విశ్వాసము ఉన్నదా? నువ్వు నమ్ముచున్నావు, నేను నమ్ముచున్నాను దేవుడు లేఖనము సెలవిస్తుంది. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, వణుకుతున్నాయి. వాటిలో క్రియలు లేవు. క్రియలతో కూడిన విశ్వాసము గలవారు ఆయనకి ఇష్టలు తల్లి. అబ్రహాము కోసం దేవుడు మాట్లాడుతున్నారు. అబ్రహాము మంచి సాక్ష్యము పొందాడు. అబ్రహాము దేవునికి స్నేహితము కలిగిన విశ్వాసంలోనికి వచ్చాడు. అబ్రహాము విశ్వాసము పరిపూర్ణమైపోయింది తల్లి. ఈరోజు నీ విశ్వాసము పరిపూర్ణమైందా? ఆగిపోయావా? వ్యర్థమైన నీ జీవితంలోనికి తీసుకువచ్చావా? నిష్ఫలముగా ఈరోజు నువ్వు ఆయన దృష్టికి కనబడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో, నాతో మాట్లాడుతున్నాడు తల్లి. కొన్ని వారాలుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఆయనకు ఇష్టమైన వారు? ఒకటి, సత్య ప్రవర్తనలో ఆయనకి ఇష్టమైన వారు. ఎవరు ఆయనకి ఇష్టమైన వారు? రెండవదిగా యథార్థము ప్రవర్తన కలిగిన వారు ఆయనకి ఇష్టలు. మూడవదిగా ఎవరు ఆయనకి ఇష్టమైన వారు ఆయన అంటే విశ్వాసము కలిగిన వారు ఆయనకి ఇష్టలని మాట్లాడుతున్నారు. రెండు చేతులు పైకెత్తుదాం.
రెండు చేతులు పైకెత్తుదాం. నీ విశ్వాసము, నీ కార్యములు, నీ ఆలోచనలో సంపూర్ణమవ్వాలి తల్లి. సంపూర్ణమైపోయినాయి అబ్రహాము జీవితంలో. అబ్రహాము కోసం దేవుడు మాట్లాడుతున్నారు. నీ విశ్వాసము సంపూర్ణమైపోయింది కాబట్టి నువ్వు నీ కోసం నేను సాక్ష్యము చెప్తున్నాను. నీ విశ్వాసులకు నువ్వు తండ్రివి, విశ్వాసులకు తండ్రివి, నువ్వు నాకు స్నేహితుడివి, నువ్వు నాకు ఇష్టముగా నువ్వు కనబడుతున్నావని అబ్రహాము కోసం దేవుడు మాట్లాడారు. ఎటువంటి విశ్వాసము కలిగి ఉంచున్నావు? క్రియలతో కూడిన విశ్వాసము కలిగి ఉన్నావా? నీ నోటి మాటలో విశ్వాసమైన మాటలు, నీ నడతలో విశ్వాసమైన క్రియలు కలిగి ఉండాలి తల్లి. భక్తులు అనేక మంది విశ్వాసము గల మాటలు హేబెలు మాట్లాడడం జరిగింది. విశ్వాసము గల నడతలో హానోకు నడవడం ప్రారంభించాడు, నోవహు నడవడం ప్రారంభించాడు, అబ్రహాము నడవడం ప్రారంభించారు. వారందరి కోసం దేవుడు మాట్లాడుతున్నారు. వీరందరూ విశ్వాస వీరులు, వీరందరూ విశ్వాస వీరులు. ఆ పట్టికలో నువ్వు ఉండాలనంటే, ఆ జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలనంటే దేవుడు మాట్లాడుతున్నారు. విశ్వాసముతో కూడిన క్రియలు పరిపూర్ణమైవాలి, విశ్వాసముతో క్రియలు సంపూర్ణమైపోవాలి. అది పరిణితిలోనికి రావాలి, అది పరిపూర్ణమైపోవాలి. నీ క్రియలో నీ విశ్వాసం రూపాంతరములోనికి రావాలి. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? నోరు తెరుద్దామా తల్లి?